హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఈరోజు మీకు 70,000 రెంటల్ ఇన్కమ్ వచ్చే మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను. అదే కాదండి, ఇది వచ్చేసి కార్నర్ బిట్ కూడా. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్, మంచి కార్నర్ బిట్లో ఉంది. మరి ఎక్కడో దూరంగా ఉంది అనుకుంటున్నారా? కాదండి, మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. మీకు తుర్కెంజల్ అందరూ తెలుసు కదండి, ఎంజిఆర్లో మస్కటే ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది కదా, దాని బ్యాక్ సైడే ఉందండి ఈ ప్రాపర్టీ. వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ జస్ట్ 500 మీటర్స్లో ఉంది. 70,000 రెంట్స్ అండి. మంచి కాలనీలో ఉంది, చూస్తున్నారు కదా, పీస్ఫుల్ ఏరియా, మంచి కాలనీ అయితే ప్రాపర్టీ ఉంది. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్స్ కూడా ఉన్నాయండి. మనకు ఇటు 30 ఫీట్ రోడ్ ఉంది, ఇటు కూడా 30 ఫీట్ రోడ్ ఉంది. కార్నర్ బిస్ట్ మనకు మెయిన్ ఎలివేషన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ అనమాట. 100% వాస్తుతో కన్స్ట్రక్షన్ చేశారు. 200 స్క్వేర్ యార్డ్స్, 40x45 డైమెన్షన్స్, కంప్లీట్ సిల్లార్ మొత్తం పార్కింగ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మంచి ఓనర్ కోసం 2 BHK ఉంటుంది. నెక్స్ట్ రెంటర్ కోసం వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో 2 BHKలు ఉంటాయండి. అదేవిధంగా పెంట్ హౌస్ కూడా ఉందన్నమాట. మనకు ఫుల్ పర్మిషన్తో ఉందండి ప్రాపర్టీ అయితే. ఎవరికన్నా రెంటల్ ఉండాలి, మేము కూడా ఉండాలి అనుకుంటే ఈ ప్రాపర్టీ వల్ల కరెక్ట్ సెట్ అవుతుందండి. ఒకసారి ప్రాపర్టీ లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు గేట్ తీసుకుందామండి. గేట్ చూస్తే 12 ఫీట్ గేట్ తీసుకున్నారండి. చాలా పెద్ద గేట్ తీసుకున్నారు. పెద్ద వెహికల్స్, ఫార్చునర్, ఇనోవా అలాంటి పెద్ద పెద్ద వెహికల్స్ లోపలికి ఈజీగా వెళ్ళిపోతాయి. ప్లాంట్స్ పెట్టుకోవడానికి మంచి ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. ప్రాపర్టీ చుట్టూ ఇచ్చినారండి. ఇప్పుడు ఇది ఏంటంటే కార్నర్ బిట్ కదా, ఇది ఈస్ట్ ఫేసింగ్. నార్త్ సైడ్ కూడా మనకి ఏంటంటే ఈ ప్లాంట్స్ పెట్టుకోవడానికి అక్కడ వరకు అయితే ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. చూస్తున్నారు కదా, మనకు 2 వేస్ ఉన్నాయి. మనకు నార్త్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు, ఈస్ట్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు. ఫస్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు ఏదైతే ఉందో ర్యాంప్ వచ్చేసి గ్రానైట్తో తీసుకున్నారు. ఇప్పుడు మనము పార్కింగ్లో ఉన్నాం అనమాట. పార్కింగ్ ఏరియా ఎంత స్పేషియస్గా ఉందో చూస్తున్నారు కదా, కింద మొత్తం కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారండి. ఇక మనకు బోర్ వచ్చేసి వాస్తు ప్రకారం ఇక్కడ బోర్ తీసుకున్నారండి. అదేవిధంగా ఇక్కడ సంపు కూడా ఉందండి. సంపు కూడా చూస్తున్నారు కదా, సంపు కూడా చాలా పెద్దదండి. ఎందుకంటే రెంటర్స్ ఉంటారు కాబట్టి వాటర్ సరిపోతే లేవు అనుకోకుండా మనకు 8,000 లీటర్స్ కెపాసిటీ గల సంపు కూడా తీసుకున్నారు అనమాట. పార్కింగ్ స్పేషియస్గా అండి, ఈజీ ఒక 5-6 కార్స్ పార్క్ చేసుకోవచ్చు, అంత స్పేషియస్గా ఉంది. చూస్తున్నా కదా, ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు, ఇక్కడ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా ఒక 4 కార్స్ పార్క్ చేసుకోవచ్చు. మొత్తం ఒక 6 కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి. చాలా బ్యూటిఫుల్ ఉంది. దీనికి లిఫ్ట్ కూడా ఉందండి. బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్, ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. మీకు ఎవరికైనా నచ్చినట్టే డైరెక్ట్ ఉన్నారండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరు. ఇక నెక్స్ట్ లిఫ్ట్ అని చెప్పినాను కదండి, లిఫ్ట్ కూడా ఆల్రెడీ ఉంది. లిఫ్ట్ కూడా పెట్టించేసినారు అనమాట. లిఫ్ట్ ఉంది. మనకి ఇక్కడ చూస్తే కంప్లీట్ ఎవరి వాళ్ళకు మీటర్స్, సపరేట్ మీటర్స్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. ఎర్త్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ పెట్టేసినారండి. ప్రాపర్టీ రెడీ టు వాక్. పై ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేసేయండి. ఇప్పుడు మనం పైకి వెళ్దాం. పైకి వెళ్ళేటప్పుడు ఏవైతే స్టెప్స్ ఉన్నాయో స్టెప్స్ కూడా మంచిగా గ్రానైట్తోని 3.5 ఫీట్ తీసుకున్నారు. ఇక మనకి ఏంటంటే సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా ఐరన్ గ్రిల్స్ కూడా పెట్టించినారండి. ఓనరే దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించాడండి, ఎవరో బిల్డర్ కాదన్నమాట, ఇది చేయించింది. పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్పేషియస్గా గ్రానైట్తో తీసుకున్నారు. మంచిగా ఇంజనీరింగ్ ప్లానింగ్తో అయితే ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు. విండో చూడండి, మంచిగా గ్లాస్ విండోస్ తీసుకున్నారు, ఎందుకంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఎంటర్గా మనకి లిఫ్ట్ కనిపిస్తుంది. ఇక్కడికి వస్తుంది అన్నమాట లిఫ్ట్. మనం బాల్కనీలో ఉన్నామండి. చూస్తున్నా ఎంత స్పేషియస్ బాల్కనీ తీసుకున్నారో. బాల్కనీలో కూడా కంప్లీట్ మనకు గ్రానైట్ యూజ్ చేసినారు. ఇక మనకి ఇక్కడ చూస్తే మంచిగా టఫన్ గ్లాసెస్ తీసుకున్నారు. రైలింగ్, స్టీల్ రాడ్ కూడా పెట్టినారు. కార్నర్ బిట్ కావడం వల్ల చల్లని గాలి వస్తుందండి. మంచి గాలి, మంచి వెంటిలేషన్, మంచి వెలుతురు. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్, ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ అదన్నమాట. ఇక సింహద్వారం విషయానికి వస్తే ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అనమాట. చాలా గ్రాండ్గా తీసుకున్నారు. ఇండియన్ టేక్ డోర్స్ అండి. డోర్స్ కూడా 6 ఫీట్ డోర్స్, మంచి డిజైన్స్. మన హ్యాండిల్స్ వచ్చేసి కంప్లీట్ బ్రాస్ యూజ్ చేసినారు. పైన కూడా చూస్తే ఎలివేషన్ చాలా మంచిగా తీసుకున్నారండి. మంచిగా అందరూ దేవుళ్ళు ఆ విధంగా ఒక కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా గ్లాసెస్ పెట్టినారు. చాలా గ్రాండ్గా ఉందండి. సింహద్వారం అంటే సింహద్వారంలానే ఉంది. మనకి ఏంటంటే ఇక్కడ కూడా ఒక గల్లీ తీసుకున్నారు. ఈ గల్లీ చూస్తే ఇది ఒక 3 ఫీట్ గల్లీ కూడా తీసుకున్నారండి. పైన కూడా మనకి ఏంటంటే ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. మంచిగా PVC ఫాల్ సీలింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి చూడాలి ఇప్పుడు అంతే. ఇక ఫస్ట్ ఎంటర్గానే పెద్ద హాల్ అండి, ఎల్ షేప్ హాల్ తీసుకున్నారు.
హాల్లో కంప్లీట్ టైల్సే యూజ్ చేసినారండి. ఇది వచ్చేసి మనకు గెస్ట్ రూమ్ లాగా, అంటే ఎవరైనా నేబర్స్ వచ్చినప్పుడు ఇక్కడ గెస్ట్ ఉండడానికి ఒక ఆర్చ్ లాగా పెట్టేసేసుకొని ఇక్కడ సోఫాస్ వేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా అయితే ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చినారు. నెక్స్ట్ వచ్చేసి ఇది లివింగ్ ఏరియా అండి. మన పర్సనల్ లైఫ్ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి లివింగ్ ఏరియా ఇచ్చినారు. ఇక్కడ పెద్ద టీవీ పెట్టుకోవచ్చు అండి. టీవీ పెట్టుకోవడానికి ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. మనకి ఏంటంటే ఇన్ ఫ్యూచర్ మనం గోడలు పగలగొట్టకుండా ఇక్కడ మనం టీవీ పెట్టుకున్నప్పుడు వైర్స్ కనెక్షన్ కోసం ఈ విధంగా రాడ్స్ కూడా తీసుకోవడం జరిగింది, పైప్స్ కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వాస్తు ప్రకారం నార్త్ సైడ్ డోర్ ఇచ్చినారు. ఈ డోర్స్ కూడా మామూలుగా అందరు ప్రెస్ డోర్స్ తీసుకుంటారు, వీళ్ళు అది కాదండి, కంప్లీట్ టేక్ డోర్స్ తీసుకున్నారు. ఇక్కడ కూడా వస్తే మనకు మంచి వెంటిలేషన్ అండి, మంచి వెంటిలేషన్ ఉంది, మంచి కాలనీలో ఉంది, చుట్టూ కూడా గ్రీనరీ కానీ మంచి హౌసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కావచ్చు. ఒకసారి ఇది కూడా చూడండి మీరు. నార్త్ ఫేసింగ్ అంటే ఏదో మామూలు డోర్స్ పెట్టిస్తారు, దీనికి కూడా సింహద్వారానికి ఎలా ఉండాలో ఆర్ట్ డెకరేషన్స్ అయితే చేసినారండి. మంచి లొకేషన్లో ఉంది ప్రాపర్టీ. ఎవరికన్నా వస్తే డైరెక్ట్ వచ్చేసేయండి. విండోస్ విషయానికి వస్తే మంచి యూపీవీసీ విండోస్ అండి. యూపీవీసీ విండోస్, దీనికి మెష్ డోర్స్ కానీ గ్లాస్ డోర్స్ అని పెట్టినారు. అదేవిధంగా గ్రానైట్తోని ఫోటో ఫ్రేమింగ్ కూడా పెట్టించినారు. దీనికి మనకు లైట్స్ మ్యాచింగ్ కావాలి కాబట్టి బ్లాక్ కలర్ స్విచ్ బోర్డ్స్ తీసుకున్నాండి. ఇవి కూడా యాంకర్ కంపెనీ యూజ్ చేసినారు. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచి ఫాల్ సీలింగ్స్ అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక టైప్ ఆఫ్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. దీనికి కూడా మంచిగా ప్రొఫైల్ లైట్స్ అయితే పెట్టారండి. అదేవిధంగా ఇక్కడ మనకు లివింగ్ ఏరియాలో కూడా డిఫరెంట్ ఫాల్ సీలింగ్స్ అయితే తీసుకున్నారు. వీటి కూడా ప్రొఫైల్ లైట్స్ ఎవ్రీథింగ్ అయితే పెట్టినారు. ఇది వచ్చేసి మనకు లివింగ్ ఏరియా అండి. ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉందండి. ఒక 10 to 12 మెంబర్స్ కూర్చొని తినొచ్చు, అంత స్పేషియస్ డైనింగ్ ఏరియా ఇచ్చినారు. ఇక్కడ డైనింగ్ ఏరియా పక్కకే ఒకటి వాష్ ఏరియా ఇచ్చినారు. వాష్ ఏరియా చూస్తున్నా కదా ఎంత స్పేషియస్గా ఉంది. ఇక్కడ మనకి ఏంటంటే డిష్ వాషర్ పెట్టుకోవచ్చు, అదేవిధంగా వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ప్లస్ బయట వాళ్ళతో ప్రాబ్లం లేకుండా, ఏమైనా దొంగలు రాకుండా కూడా సెక్యూరిటీ ప్రాబ్లంతో గ్రిల్స్ కూడా పెట్టించినారండి. ఇక్కడ యూజ్ చేసిన డోర్ కూడా, ఇది కూడా ఏంటంటే యూపీవీసీ డోర్స్ యూజ్ చేసినారు. మంచిగా గ్లాసెస్ పెట్టినారు, క్లోజ్ చేసుకున్నారు. లేటెస్ట్ ట్రెండ్ ఇలా నడుస్తుంది, ఇలానే పెట్టించారు అనమాట. ఇక మనం నెక్స్ట్ పక్కకే ఓపెన్ కిచెన్ అండి. లేడీస్కు ఎంతో ఇష్టమైన కిచెన్, చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. చుట్టూ మంచి టైల్స్ పెట్టినారు. ఇక్కడ కూడా వీళ్ళు యూజ్ చేసినారో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్ అయితే యూజ్ చేసినారండి. ఇప్పుడు లేటెస్ట్గా అందరూ ఇలాంటివి యూజ్ చేస్తున్నారు, అలాంటివి అనమాట. ఇక ట్యాప్స్ చూస్తున్నారు కానీ ట్యాప్స్ కూడా మంచి కంపెనీ యూజ్ చేసినారు అనమాట. జాగ్వార్ యూజ్ చేసినారు. జస్ట్ ఇట్లా ఓపెన్ చేస్తే వాటర్ వస్తుంది. మనకు రెడీ టు ఆక్యుపై అనమాట. చుట్టూ కూడా మంచి బ్లాక్ టైల్స్, ఇట్లా మంచి విండోస్, మనకు ఎగ్జాస్ట్ ఫ్యాన్, అదేవిధంగా మంచి ఫాల్ సీలింగ్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ చాలా మంచిగా తీసుకున్నాడు అనమాట. ఎక్కడ చూసినా మంచి ఫాల్ సీలింగ్స్ అయితే యూజ్ చేసినారు. నెక్స్ట్ పూజా గది అండి. పూజా గది చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్గా ఇచ్చినారు. ఫ్యామిలీ మొత్తం దీనిలో కూర్చొని పూజ చేసుకోవచ్చు, అంత స్పేషియస్గా. మంచిగా పైకి 10 feet వరకు టైల్స్ తీసుకున్నారు, ఫాల్ సీలింగ్ తీసుకున్నారు, స్విచ్ బోర్డ్ తీసుకున్నారు, చాలా మంచిగా అయితే తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ అయితే ఉందన్నమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్. చాలా స్పేషియస్గా మన కింగ్ సైజ్ బెడ్ వేసిన తర్వాత కూడా ఇంకా స్పేస్ ఉంటుంది, అంత పెద్ద మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారు. దీనిలో 2 విండోస్ తీసుకున్నారండి. ఇలాంటి మంచి యూపీవీసీ విండోస్ 2 తీసుకున్నారు. కార్నర్ బిట్ కావడం వల్ల ఏ డోర్ తీసినా మంచి గాలి, మంచి వెలుతురు రావడం జరుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ప్రతి రూమ్లో ఈ విధంగా మనకు ఏసీ పాయింట్స్ తీసుకున్నారు. హాల్లో ఉంటుంది, బెడ్రూమ్లో ఉంటుంది, చిల్డ్రన్ బెడ్రూమ్లో, మాస్టర్ బెడ్రూమ్లో ప్రతి రూమ్కి ఏసీ పాయింట్స్ ఇచ్చినారండి. మీరు జస్ట్ ఏసీ ఫిట్ చేసుకోవడం, ఎవ్రీథింగ్ మనకి ఏంటంటే కాపర్ వైర్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. అదేవిధంగా ఇక్కడ మనకు ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నారు. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. మనకు 10 feet వరకు టైల్స్ తీసుకున్నారు. మనకు మంచిగా విండో తీసుకున్నారు, గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్, మంచి పారగార్ కంపెనీవి ట్యాప్స్, జాగ్వార్ ట్యాప్స్ ఇలాంటివి తీసుకున్నారు. బ్రాండే యూజ్ చేసినారండి. ఇక్కడ యూజ్ చేసిన టైల్స్ కూడా రాక్ కంపెనీ యూజ్ చేసినారు, చాలా మంచి తీస్తున్నారండి. ఇంకోటి ఇక డోర్స్ చూస్తున్నారు కదా, వాటర్ ప్రూఫింగ్ డోర్స్ విత్ లాక్ సిస్టమ్ కూడా తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక సింక్ కూడా పెట్టినారండి. సింక్ ఇది వచ్చేసి మనకు డ్రెస్సింగ్ రూమ్ అండి. ఇక్కడ డోర్ పెట్టేసుకొని దీని డ్రెస్సింగ్ రూమ్ లాగా, డ్రెస్సింగ్ ఏరియా లాగా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా అయితే తీసుకున్నారు. మంచి క్వాలిటీస్ యూజ్ చేసినారు. ఈవెన్ మనకి ఏంటంటే బెడ్రూమ్స్ కూడా లాక్ సిస్టమ్ చూస్తున్నారు కదా, మంచి లాక్ సిస్టమ్స్ యూజ్ చేసినారు అనమాట. ప్రతి రూమ్లో ఏసీ పాయింట్స్. నెక్స్ట్ ఇక్కడ ఒకటి కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చినారండి. కామన్ బాత్రూమ్ కూడా మంచిగా నీట్గా ఉందన్నమాట. ట్యాప్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని పెట్టినారండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా అయితే ఉంటుందండి. ఇక్కడ కూడా దీనికి ఈ విధంగా 2 విండోస్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి పైన మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. దీంట్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్.
ఈ విధంగా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుందన్నమాట. దీనికి కూడా మంచి డోర్స్ చూస్తే మంచి లాక్ సిస్టమ్ ప్రెస్ డోర్స్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకు ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ అండి. దీన్ని మనం రెంట్కి ఇస్తే ఈజీగా ఒక 25,000 రెంట్ వస్తాయి అన్నమాట. మనం మాస్టర్ బెడ్రూమ్ చూసి చిల్డ్రన్ బెడ్రూమ్ చూసాం. నెక్స్ట్ గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. గెస్ట్ బెడ్రూమ్ కూడా మంచిగా నీట్గా అయితే తీసుకున్నారండి. దీంట్లో కూడా మంచి విండో తీసుకున్నారు, మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. అదేవిధంగా మంచి డోర్స్ కానీ పెయింటింగ్స్ కూడా పిచ్చి పిచ్చి పెయింటింగ్స్ కూడా మంచి క్రీమ్ కలర్తోనైతే మంచిగా మెయింటైన్ చేసినారండి. ప్రాపర్టీ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK ఉంటుంది. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. అవి కూడా రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు ఎంజాల్ అండి. మస్కటి ఐస్ క్రీమ్ పార్లర్ బ్యాక్ సైడ్ 500 మీటర్ డిస్టెన్స్లో ఈ మంచి ప్రాపర్టీ అయితే ఉంది. పైకి వెళ్ళడానికి మంచి స్పేషియస్ మెట్లు తీసుకున్నారండి. 3.5 feet ఈజీగా ఉంటాయి. ఇక మనకు రాడ్స్ వచ్చేసి స్టెయిన్లెస్ రాడ్స్ తీసుకున్నారు. ఈ విధంగా విండోస్ కూడా తీసుకున్నారు. చాలా మంచి లొకేషన్లో ఉందండి. మనకు సెకండ్ ఫ్లోర్ కూడా లిఫ్ట్ అయితే రావడం జరుగుతుందండి. ఫస్ట్ ఎంటర్గానే ఇక్కడ లిఫ్ట్ వస్తుంది, చూస్తున్నారు లిఫ్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటిలేషన్ ఇంకా పెరిగిపోయిందండి. కార్నర్ బిట్ ఇంకా పెరిగిపోయింది. ఇక్కడ మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. కింద మొత్తం గ్రానైట్. ఇక్కడ రైలింగ్ చూస్తే మంచిగా గ్లాసెస్ రైలింగ్, స్టీల్ రాడ్. చుట్టూ కాలనీ చూడండి, పోతుంటే కాలనీ చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక 3 feet గల్లీ కూడా తీసుకున్నారు. దీని ఎంట్రన్స్ కూడా మనకి ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారం. ఇది కూడా చాలా బాగుంది. ఇండియన్ టేక్తోనే తీసుకున్నాండి. ఏవైతే డోర్స్ ఇండియన్ టేక్స్. ఫస్ట్ అండి ఎంటర్గానే హాల్ ఉంటుంది. మంచి నీట్ హాల్ అండి. ఇది కూడా ఎల్ షేప్ హాల్. ఇక్కడ హాల్, ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా అన్నమాట. చాలా మంచిగా ఉంది. దీంట్లో కూడా మంచి మంచి విండోస్ యూజ్ చేసినారు. ఫాల్ సీలింగ్ కూడా మంచి నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. అదేవిధంగా నెక్స్ట్ ముందుకెళ్తే మనకు కిచెన్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి కిచెన్. ఇక్కడ కూడా వాస్తు ప్రకారం మనకు డోర్ అయితే పెట్టినారు. డోర్స్ తీస్తే ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది. వాష్ ఏరియా కూడా మనకు గ్రిల్స్ గిట్లా పెట్టినారు. సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా మంచి టైల్స్ తీసుకున్నారు. మంచి కాలనీలో ప్రాపర్టీ ఉందండి. నెక్స్ట్ మీకు వచ్చేసి ఇది కామన్ బాత్రూమ్ అనమాట. కామన్ బాత్రూమ్ కూడా అన్నీ ఉన్నాయండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. పెయింటింగ్స్ కూడా మంచి ఏషియన్ పెయింట్స్ అలాంటివి యూజ్ చేసినారు. నెక్స్ట్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది. కంప్లీట్ టైల్స్ యూజ్ చేసినారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. అదేవిధంగా ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ చూసాం కదా. బాత్రూమ్ కూడా అన్నీ రెడీగా ఉన్నాయండి. వచ్చి మీరు రెంట్కి ఇచ్చేసేసుకోవచ్చు. రెంట్స్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నాకు తెలిసి ఈఎంఐ సగం ఈఎంఐ రెంట్స్తోనే కట్టేయచ్చు. 70,000 రెంట్స్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో కూడా ఫాల్సింగ్ మంచి ఇచ్చినారు. దీన్ని యూజ్ చేసిన డోర్స్ కానీ లాక్ సిస్టమ్ కానీ మంచిగా యూజ్ చేసినారండి. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ క్వైట్ ఆపోజిట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది కూడా చాలా బాగుంది. మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. ఇక్కడ కూడా చూస్తే మంచిగా విండోస్ కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కానీ ఈ విధంగా అయితే తీసుకున్నారండి. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో మనము ఒకటి డబుల్ బెడ్రూమ్ చూసినాం కానీ ఈస్ట్ ఫేసింగ్కి వెళ్తే ఇంకో సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంటుందన్నమాట. దీనికి వెళ్ళడానికి కూడా మంచిగా 3.5 feet గల్లీ తీసుకున్నారండి. ఇక్కడ మంచి రైలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇది నార్త్ ఫేసింగ్ డోర్ అన్నమాట. ఇక్కడ కూడా సింహద్వారం మంచిగా ఇండియన్ టేక్తో అయితే డోర్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. రెంట్స్కి ఇస్తే మంచి రెంట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది హాల్ అండి. చాలా స్పేషియస్ హాల్ తీసుకున్నారు. మంచి ఫాల్ సీలింగ్. ఇక విండోస్ అయితే చెప్పనవసరం లేదు. ప్రతి రూమ్లో 2 విండోస్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ డైనింగ్ ఏరియాలో యూజ్ చేసుకోవచ్చు అన్నమాట హాల్లో. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా మంచిగా అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అండి. ఇది కిచెన్. కిచెన్ కూడా ప్లాట్ఫామ్ చూసిన ఎంత పెద్ద ప్లాట్ఫామ్ తీసుకున్నారో, చాలా షెల్ఫ్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ వస్తే వాష్ ఏరియా. మంచి స్పేషియస్ వాష్ ఏరియా. మనం ఏమైనా క్లాత్స్ కానీ ఏమైనా చేసుకోవచ్చు, వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకేమైనా వాష్ చేసుకోవచ్చు. మంచిగా గ్రిల్స్ కూడా సెక్యూరిటీ ప్రాబ్లం అయితే ఈ హౌస్కి అసలు లేదండి. చాలా మంచిగా అన్ని గ్రిల్స్తో సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా ప్రాపర్టీ తీసుకున్నారు. కామన్ బాత్రూమ్ పెద్దనే ఉంది. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. కింగ్ సైజ్ బెడ్ పట్టిన తర్వాత ఇంకా స్పేస్ ఉంటుంది, అంత మంచిగా ఉంది. ప్రతి రూమ్లో ఏసీ పాయింట్స్ నేను చెప్పినాను కానీ ఇట్లా ఏసీ పాయింట్స్ అయితే ప్రతి రూమ్లో కూడా ఏసీ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. రెంటర్స్ కోసం కూడా ఆలోచించి ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు. మనం ఫస్ట్ ఫ్లోర్ చూసాం, సెకండ్ ఫ్లోర్ చూసాం. నెక్స్ట్ వచ్చేసి పెంట్ హౌస్కి వెళ్దామండి. పెంట్ హౌస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అక్కడ కూడా మనకి ఏంటంటే రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అది కూడా చూద్దాం. చూసిన తర్వాత ప్రాపర్టీ ప్రైస్ ఏంటి అన్నీ చెప్తానండి. ప్రాపర్టీ అయితే తుర్కెంజాల్లో ఉందండి. ఇది వచ్చేసి మస్కటి డైరీ ఐడియా ఉంది కదండి. మస్కటి ఐస్ క్రీమ్ పార్లర్ బ్యాక్ సైడే మనకు 500 మీటర్ డిస్టెన్స్లో ప్రగతి నగర్ phase 3లో అయితే ఈ ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఇప్పుడు మనము థర్డ్ ఫ్లోర్కి వచ్చాం కదండి. ఇక్కడ చూస్తే లిఫ్ట్. దీనికి కూడా లిఫ్ట్ అయితే ఇచ్చినారండి. మనకు వర్షం పాట పడకుండా హెడ్ రూమ్ కూడా తీసుకున్నారండి.
ఇది కూడా మంచిగా ఏంటంటే ఏదో రేకులతో కాకుండా మంచిగా తీసుకున్నారు. ఇప్పుడు ఒకసారి కాలనీ చూడండి, అసలు చుట్టూ చూడండి. మస్కటి డైరీ బ్యాక్ సైడ్ అండి మనకు కనిపిస్తుంటుంది. మస్కటి డైరీ దాని బ్యాక్ సైడ్, అది మస్కటి డైరీ అని ముందుగా అనిపించేది, దాని బ్యాక్ సైడ్ ప్రాపర్టీ ఉంది. మంచి లొకేషన్లో మంచి కాలనీలో ప్రాపర్టీ ఉందండి. ఇది వచ్చేసి టెర్రస్ అన్నమాట. టెర్రస్ మీద చూసినా కానీ కింద ఫ్లోరింగ్ కూడా కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ చేసినారు. మనం బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఇలాంటి రాడ్స్ ఇచ్చినారు. పైన కూడా ఏంటంటే మనకు వాటర్ ట్యాంక్స్ ఉంటాయి. పైకి వెళ్ళడానికి కూడా ఈ విధంగా మనకు ఒకటైతే స్టెప్స్ అయితే తీసుకున్నారు అన్నమాట, ఐరన్ స్టెప్స్. ఇది నార్త్ ఫేసింగ్ రెంటర్ పర్పస్ ఇంకోటి కూడా కన్స్ట్రక్షన్ చేశారండి. ఒకసారి లోపలికి వెళ్దాం. ఫస్ట్ ఎంటర్గానే హాల్ ఉంటుంది అనమాట. మంచి స్పేషియస్ హాల్, ఫుల్ వెంటిలేషన్, అయినా కానీ 4x4 యూపీసీ విండోస్. పక్కకే యూ షేప్ కిచెన్ అనమాట. కిచెన్ కూడా చాలా మంచిగా గ్రానైట్తో కిచెన్ తీసుకున్నారు. చుట్టూ టైల్స్ పెట్టినారు. షెల్ఫ్స్, మంచి ఫాల్ సీలింగ్ అన్నీ తీసుకున్నారండి. మనకి ఏంటంటే ఇక్కడ ఒకటి కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చినారండి హాల్లో. ఇది కూడా మంచిగా స్పేషియస్గా మంచిగా నీట్గా అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, మంచి బెడ్రూమ్ తీసుకున్నారు. షెల్ఫ్స్ పైన మంచి ఫాల్ సీలింగ్, 4x4 యూపీవీసీ విండోస్. ఇక అన్నిట్లలో ఈ విధంగా ప్రెస్ డోర్స్, మంచి ప్రెస్ డోర్స్ తీసుకున్నారు అనమాట. దీంట్లో పూజ గది కూడా ఇచ్చినారు. పూజ గది చూస్తున్నారు, మంచి స్పేషియస్గా పూజ గది కూడా తీసుకున్నాం అనమాట. మనం అన్నీ తెలుసుకున్నాం. ఒక్కసారి పైకి వెళ్ళి వాటర్ ట్యాంక్స్ కూడా చూద్దాం, చుట్టూ ఏరియా చూద్దాం, తర్వాత ప్రైస్ చెప్దాము. ఇక్కడ కూడా మనకు బయట ఒకటి వాష్ ఏరియా కూడా ఇచ్చినారండి, చెప్పడం మర్చిపోయాను. ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. పైకి వెళ్ళడానికి మనకు మంచి ఐరన్ స్టెప్స్ తీసుకున్నారు. పైకి వెళ్తే మనకి ఏంటంటే వాటర్ ట్యాంక్స్ అండి. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. బోర్ కూడా మనకు 400 ఫీట్స్ బోర్ కూడా అయితే చేసినారు. పైకి వచ్చామండి. పైకి వచ్చిన తర్వాత ఫస్ట్గా అనిపించేది మనకు వాటర్ ట్యాంక్స్. కంపెనీ చూస్తున్నాం కదా, ఆశీర్వాద్ యూజ్ చేసినారండి. మంచి కంపెనీ. ఇవి కూడా మనకి ఏంటంటే మంచి కెపాసిటీ గల వాటర్ ట్యాంక్స్ అన్నమాట. 1500 లీటర్స్ గల వాటర్ ట్యాంక్స్ అన్నమాట. చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారండి. 2 ఉన్నాయి, బోర్ వాటర్ ఒకటి, మున్సిపల్ వాటర్ కోసం. ఇది వచ్చేసి లిఫ్ట్ కోసం అండి, లిఫ్ట్ ప్రొవిజన్ కోసం అయితే తీసుకున్నారు. కాలనీ ఒకసారి చూడండి, డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి క్లియర్గా వినండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు ఎంజిఆర్లో ఉందండి, తుర్కి ఎంజిఆర్లో ప్రగతి నగర్ ఫేజ్ 3లో అయితే ఉందన్నమాట. 200 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. 45x40 డైమెన్షన్స్ అండి. నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అనమాట. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి. మొత్తం మనకు 6500 ఎస్ఎఫ్టీ అయితే రావడం జరిగిందండి. ప్రాపర్టీ డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరన్నమాట. మరి ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం, మరి ప్రైస్ కూడా తెలుసుకోవాలి కదా. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 2,58 lakhs అయితే చెప్తున్నాను అన్నమాట. దీనికి పర్ మంత్ 70,000 రెంట్స్ అయితే రావడం జరుగుతుంది. మస్కటి డైరీ నుంచి బ్యాక్ సైడ్ జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో ఉందండి. ఇది ఎల్బీనగర్ మెట్రోకి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓఆర్ఆర్కి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి ప్రగతి నగర్ ఫేజ్ 3 తుర్కి ఎంజిఆర్ మస్కటి బ్యాక్ సైడ్ అనమాట. 200 స్క్వేర్ యార్డ్స్, 40x45 డైమెన్షన్స్ అండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే ఇస్తున్నాను. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి. లోన్ ప్రాబ్లం కూడా లేదండి. క్లియర్ టైటిల్లో ప్రాపర్టీ అవుతుంది. మంచి లొకేషన్లో ఉంది. ఎవరికైనా నచ్చింది అనుకోండి, స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి. ఈ అద్భుతమైన ప్రాపర్టీ మీరు సొంతం చేసుకోవాలని మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ తరపున హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.